హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బుల్లెక్క. ఈరోజు మనము వాడేసిన నిమ్మ చెక్కలతోటి బయో ఎంజైమ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఈ బయో ఎంజైమ్ కావాల్సిన ఐటమ్స్ 300 గ్రాముల నిమ్మ తొక్కలు తీసుకున్నాను, బెల్లం 100 గ్రామ్స్ తీసుకున్నాను, 1 లీటరు నీళ్లు తీసుకున్నాను. వీటిని మనము ప్లాస్టిక్ బాటిల్లోనే చేసుకోవాలండి. ఎటువంటి గాజు బాటిల్స్ కానీ లేదా స్టీల్ డబ్బాలు కానీ వాడకూడదు. ఇప్పుడు చూడండి, ఆ బాటిల్లో ఈ నీళ్లు, సన్నగా తరిగినటువంటి ఆ బెల్లము, చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి ఆ నిమ్మ చెక్కలని మనము దీనిలో వేసుకుని టైట్గా మూతేసి పెట్టుకోవాలండి. అయితే నేను కవర్ కూడా వేశాను. ఎందుకు అంటే బయట నుంచి గాలి ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళకూడదని చెప్పి ఆ కవర్ వేసి మూత వేశానండి. బాగా కులకరించుకుని ఎటువంటి గాలి వెలుతురు తగలని ప్లేస్లో ఆ బాటిల్ని పెట్టుకోవాలండి. పెట్టుకున్నటువంటి ఆ బాటిల్ని 30 డేస్ వరకు మనము ప్రతి దినము మూతను కొంచెం లూజ్ చేసి మళ్ళీ టైట్ చేయాలి. ఎందుకు అట్లా లూజ్ చేయాలంటే దాని లోపల ఏర్పడినటువంటి గ్యాస్ని బయటికి రిలీజ్ చేయటం కోసం. ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నటువంటి ఈ బాటిల్ నేను 30 డేస్ ముందు వేసిన బాటిల్ని నేను ఎలా గ్యాస్ రిలీజ్ చేస్తున్నానో చూడండి. మూతని నేను పూర్తిగా ఓపెన్ చేయట్లేదనమాట, జస్ట్ అట్లా తిప్పుతున్నాను, లూజ్ చేశాను, ఆ గ్యాస్ రిలీజ్ అయిపోయింది, మళ్ళీ టైట్ చేశాను. ఇలా మనం 30 డేస్ వరకు చేసి పెట్టుకోవాలి. అలాగే 30 రోజుల తర్వాత ఇక్కడ బయో ఎంజైమ్ ఎలా ఉందో చూడండి, ఎలా తయారవుతుందో చూడండి. ఆ పైన ఉన్నటువంటి తుక్కంతా కూడా, అంటే నిమ్మ చెక్కల యొక్క ఆ గుజ్జంతా కూడా కిందకి దిగుతూ ఉంది చూడండి. అలా ఇంకా దీని లైఫ్ ఇంకా 60 డేస్కి కానీ మనకి ఈ బయో ఎంజైమ్ రెడీ అయ్యి వస్తుందండి. ఇది 30 డేస్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాటిల్కి నెక్స్ట్ 60 డేస్ అయిన తర్వాత బయో ఎంజైమ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరు కూడా ఈ రకంగా ఇంట్లోనే ట్రై చేయండి. అది ఒక్క నిమ్మ చెక్కలే అవసరం లేదండి, వాడేసిన వెజిటబుల్ తొక్కలతో చేసుకోవచ్చు, ఫ్రూట్ తొక్కలతో చేసుకోవచ్చు. చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.